రేయ్ చీకటవుతుందిరా, నువ్వు చెప్పావని ఇక్కడ దాకా వచ్చాం. కానీ మా అందరికీ ఏదో భయంగా ఉంది. ఈ తాత కూడా ఏదోలా ఉన్నాడు. వెళ్ళిపోదాంరా. రేయ్, వర్షంలో వేడివేడి పకోడీ తింటే ఎలా ఉంటుందో, మండే ఎండల్లో చల్లచల్లని ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందో, అలాగే చీకట్లో ఈ తాత కథ విన్నా సేమ్ ఫీలింగ్ రా. కొంచెం కామ్గా వినండిరా. తాత ఒక మంచి కథ చెప్పవా, భయం పోయేలా? మంచి కథనా? అంటే ఫైట్స్ కూడా ఉండాలి. ఫైట్స్ కూడానా? సరే, శ్రద్ధగా వినండి. నేనిప్పుడు చెప్పే కథలో 18 రోజుల యుద్ధం, వేల మంది చావు కేకలు, వందల కుటుంబాల ఆర్తనాదాలు, ఇంకెంతో మంది యుద్ధ యోధుల త్యాగాలు. మన మహాభారతం. దీంట్లో 100 మంది కౌరవులు, మరో 5 ఇప్పుడు నీ మహాభారతం వింటుంటే కల్కి పార్ట్ పైరిష్లో చూసినట్టు ఉంటుంది. మేమంతా ప్రభాస్ ఫ్యాన్స్ తాత. నిన్ను చూస్తుంటే సస్పెన్స్ మొత్తం ఇప్పుడే రివీల్ చేసేటట్లు కనిపిస్తున్నావు. వేరే ఏదైనా కథ చెప్పు తాత. వేరే కథనా? నాకు ఇది తప్ప వేరే ఏది రాదే. సరే అయితే, నేనిప్పుడు చెప్పే కథలో మహాభారతంలోని పాత్రల పేర్లు మాత్రమే చెప్తాను, మహాభారతాన్ని కాదు. నేనిప్పుడు చెప్పబోయే కథ మన ఊరి మహాభారతం. మన ఊరు మహాభారతమా? చెప్పు. రే, ఎందుకురా చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు? అయినా ఇది చేసింది పెద్ద తప్పేం కాదురా. తప్పు కాదా? అవునులే, ఒక జాతి తక్కువ నా కొడుకుని తెచ్చి మన గ్రూప్ లో చేర్చుకున్నాను చూడు, దానికన్నా తప్పేం కాదురా. ధర్మ, తప్పుగా మాట్లాడుతున్నావు. మాట్లాడతా. వాడికి ఒక గంట టైం ఇస్తున్నావు. వాడు తప్పు సరిదిద్దుకున్నాడంతే సరే, లేకపోతే మాత్రం సరే పోరా. మీరు కూడా పొండిరా. రే, ఇప్పుడేంటి మమ్మల్ని వదిలేసి వాడికి సపోర్ట్ చేస్తావా? ద్రోహి. ఏంటి ద్రోహి? ఒకడి కోపాన్ని సపోర్ట్ చేస్తూ మరో ఫ్రెండ్ని దూరం పెట్టారు. మీరు కాదు ద్రోహులు? అయినా ఒకడి కోపం వెనక నలుగురు నిలబడ్డారురా. ఒకడి బాధ వెనక ఒక్కడైనా నిలబడాలిగా. నాకు మీరెంతో వాడు కూడా అంతే. రే, తప్పుగా మాట్లాడుతున్నావు, తర్వాత తప్పించుకోలేవరా. ఆపండ్రా మీరు మీ వార్నింగ్లు. ముందు వీళ్ళు వేసేయాలి. ఒక గంట అయితే గడవనే. ముందు వీడిని, తర్వాత వాడిని, ఇద్దరిని కలిపి వేసేద్దాం. అయితే ఆ తర్వాత ఏం జరిగింది తాత చెప్పు. కోపానికి మూర్ఖత్వం అగ్నికి ఇంధనంలా పనిచేసింది. ఏ స్నేహితులు చేయకూడని పని ఆ రోజు వాళ్ళంతా చేశారు. దుర్యోధను చంపేశారు. వీళ్ళు మారిపోయారురా. చాలా పగ పెంచుకున్నారు. నిన్ను హెల్ప్ చేసినందుకు నన్ను ఇలా చేశారు. నాకు తెలుసు నేను బ్రతకనని. ఇక్కడ ఉంటే నిన్ను కూడా దుర్యోధన లేరా రే. అయితే ఆ కర్ణుని కూడా పాండవులు చంపేశారా? చెప్పు తాత చెప్పు. కర్ణుడిపై ఎన్ని శాపాలైనా ఉండని, ఎంతమంది అస్త్రాలైనా వాడని, ఆ నిమిషం వాడి ఊపిరి ఉశ్వాస నిశ్వాసలకి గాలి కూడా స్తంభించింది. ఆ రోజు కనీసం వర్షమైనా పడుండాల్సింది. వాడి కోపం చల్లారుండేదేమో. యమధర్మరాజు తీర్పును తిరస్కరించినట్టు ఒక విరివిడి. వాడి కండలు సవరించి చేసిన దాడి ముందు ఆ అశ్వకుమారులు కూడా తదాస్తనకుండా ఆగలేకపోయారు. అంటే కర్ణుడు లేచాడా?
కొట్టాడా వాళ్ళని? మ్మ్. ఎలా కొట్టాడు? ఆ రోజు జరిగిన 18 నిమిషాల యుద్ధం 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని మించి నాలో ఆసక్తిని పెంచింది. ముందుగా వాయుపుత్రుడైన భీముడు తన వాయువేగ బలాన్ని ప్రదర్శించాడు, కానీ కర్ణుడి ఒక్క నిశ్వాస ముందు వాడి వాయువేగ బలం వెడిసి కొట్టింది. తదుపరి ధర్మరాజు తన తండ్రి యముడి మాట వినుండాల్సింది. అక్కడుంది కర్ణుడు కొట్లాటంటూ వస్తే ఎవ్వడిని లెక్క చెయ్యడు. అన్నని చూసి ఎగిసపడ్డ అర్జునుడు తన అస్త్రాలని ఉపయోగించాడు. ఆ నిశ్శబ్ద కాలంలో కర్ణుడు చేసిన ప్రతి దాడి ఇంద్రుడి ఉరుములను మించిపోయింది. ఉరుక్కుంటూ వచ్చినంత మాత్రాన ఆ స్వకుమారుల కొడుకుల అదృష్టం ఏమాత్రం మారిపోలేదు. చెరో అరగుత్తికి కుప్పకూలారు ఆ నకుల సహదేవులు. ఆ నిమిషం కర్ణుడి తేజస్సు సూర్యకిరణాలను ఏమాత్రం తీసిపోలేదు. కారు మబ్బుల్లాంటి ఆ 5గురి చీకటి ఒకడి మీద పడి కమ్మేస్తే కర్ణుడొక్కడి కాంతి ఆ 5గురి మీద ఎగబాకింది. అంతటి కాంతికి గుడ్డి వాళ్ళైన పాండవుల అస్త్రాలే ఒక్కటి కర్ణుడిపై పని చెయ్యలేదు. దొరికిన అవకాశాన్ని కర్ణుడు పూర్తిగా వాడుకున్నాడు. తన పూర్తి అస్త్రబలాలను ప్రయోగించాడు. ఆ పాండవులను నేల కూర్చాడు. ఆ నవ్వు కురుక్షేత్రానికి హితవు పలికాడు. అంటే ఆ రోజు ఆ 5గురిని మన కర్ణుడు గెలిచేశాడా? 5గురిని గెలవడం కాదు, 6గురు స్నేహితులని కోల్పోయాడు. ఓడిపోయాడు, కుమిలిపోయాడు, కుమిలి కుమిలి చచ్చిపోయాడు. నాకు స్టార్టింగ్ నుంచి ఒక డౌట్ తాత. నువ్వంతా దగ్గరుండి చూసినట్టే చెప్తున్నావు. అసలు కర్ణుడు చేసిన తప్పేంటి? ఆ తప్పు నేనే. ఏంటి ఏం చెప్తున్నావు తాత? ప్రేమ అనే అంధత్వంలో తుసిలా నేను లేచిపోవడానికి కర్ణుడు సహాయం తీసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. అదే మన ఊరి మహాభారతానికి పునాది రాయి. దుసలు ఎక్కడరా? తన లోపల ఉంది. లోపలుందా? సరే పద పద. సరే నేను చెప్పేది సరిగ్గా విను. ఈ మ్యాటర్ ఆల్రెడీ ధర్మకు తెలిసి ఉంటుంది. చెల్లి కోసం వాడు ఏదైనా చేస్తాడు. వాడికి అస్సలే చాలా కోపం ఎక్కువ. నువ్వు ఇక్కడ ఉండడం అస్సలు మంచిది కాదు. నేను అన్నీ సర్దుకున్నాక మిమ్మల్ని వచ్చి కలుస్తా. అప్పటి వరకు మీరు అక్కడే ఉండండి. జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త రా. సరే సరే, డబ్బులున్నాయా? ఉన్నాయిరా. ఇవి కూడా ఉంచు. ఉన్నాయి. బాయ్. బాయ్ రా. బాయ్ బాయ్. అంటే నువ్వు నేను పిరికితనానికి మారు పేరుని, 7 చావుల కారణాన్ని. ఇప్పటిదాకా మీరు విన్న కథలో బతుకున్న జీవోత్సవాన్ని, సైంధవుడిని. కారణం ఏదైనా కానీ రక్తానికి నిలకడ తక్కువ. అది దేహానికి లోనైనా బయటైనా. ఆనాటి సత్యయుగంలో పిల్లకాలువరులా పురుడు పోసుకొని, త్రేతాయుగంలో వాగుల్లా పెరిగి, ద్వాపర యుగంలో సెలయేరుల్లా పరిగెత్తుతూ నేటి కలియుగంలో నెత్తుటి నదుల్లా మారాయి. జీవనదులు ఇంకిపోతున్న యుగం మనది. ఈ నెత్తుటి నదులు ఎప్పటికింకేనో, నెత్తు రాశించిన లోక కళ్యాణం ఎప్పుడు జరిగానో ఆ దేవుడికి కూడా తెలియదు. ఎందుకంటే హింసలేని లోక కళ్యాణం
ఆయన కూర్మ రామరథసారథిలో ఉన్నప్పుడు కూడా జరగలేదు. జరిగినట్టు ఏ పాల్కడలి ఇతిహాస పురాణాల్లోనూ లెక్కించబడలేదు. అండ్ ద థింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, బ్లడ్ హ్యాస్ లెస్ స్టెబిలిటీ వెదర్ ఇట్ ఈజ్ ఇన్సైడ్ ఎ బాడీ ఆర్ అవుట్ సైడ్ ఎ బాడీ. రక్తానికి నిలకడ తక్కువ, అది దేహానికి లోనైనా బయటే.